అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో మనం ఇండియన్ శాటిలైట్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇండియా ఈజ్ ఆర్యభట్ట. ఇట్ వాస్ లాంచ్డ్ ఆన్ 19th April 1975 with the help of Soviet Union. It was launched from a Russian launch site. మన భారతదేశం నుండి మొదటిసారిగా అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహం ఆర్యభట్ట అండి. ఈ ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ నెలలో ప్రయోగించారు. అయితే ఈ ఉపగ్రహాన్ని మన దేశం వాళ్ళు తయారు చేసి రష్యా వారి సహాయంతో రష్యాలోని కపుస్తిని యార్ అనే లాంచ్ సైట్ నుండి ప్రయోగించారు. ద ఫస్ట్ శాటిలైట్ దట్ వాజ్ లాంచ్డ్ బై ఇండియా ఫ్రమ్ శ్రీహరికోట ఈజ్ రోహిణి 1. అయితే మన భారతదేశంలోని శ్రీహరికోట నుండి ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం రోహిణి 1. ఈ రోహిణి 1 అనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట లాంచ్ సైట్ నుండి 1980లో ప్రయోగించారండి. మూవింగ్ టు ద నెక్స్ట్, which Indian satellite landed on the moon successfully? The first Indian mission to land on the moon was Chandrayaan 3 and it was launched in the year 2023 by ISRO. చంద్రునిపై విజయవంతంగా దిగిన భారతదేశపు మొదటి మిషన్ చంద్రయాన్ 3. మిషన్ను ఇస్రో వాళ్ళు 2023లో ప్రయోగించారు. India became the first country to successfully land near the moon's south pole and also fourth country ever to achieve a soft landing on the moon after the USA, USSR and China. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర ఉపగ్రహాన్ని విజయవంతంగా దింపిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. అమెరికా, సోవియట్ యూనియన్ మరియు చైనా తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగా మన భారతదేశం నిలిచింది. మూవింగ్ టు ద నెక్స్ట్, which is the first Indian satellite mission landed on Mars by ISRO. Mangalyaan is the first Indian satellite mission that landed on Mars. Mangalyaan is also known as Mars Orbitary Mission, in shortcut MOM. It was India's first interplanetary mission. భారతదేశం మంగళగ్రహంపై పంపిన మొదటి ఉపగ్రహ మిషన్ మంగళయాన్. దీన్ని మార్స్ ఆర్బిటరీ మిషన్ MOM అని కూడా అంటారు. It was launched in the year 2013 and it was successfully landed on Mars in the year 2014. మంగళయాన్ మిషన్ 2013లో ప్రయోగించబడింది మరియు 2014లో మంగళగ్రహంపై విజయవంతంగా చేరింది. ఇండియా ఈజ్ ద ఫస్ట్ ఏషియన్ నేషన్ టు రీచ్ మార్స్ ఆర్బిట్. తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్షకు చేరుకున్న తొలి ఆసియా దేశంగా భారతదేశం నిలిచింది. నెక్స్ట్ వన్, ఆదిత్య L1. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2023. ఇట్ ఎయిమ్స్ టు స్టడీ ద సన్ కంటిన్యూస్లీ. ఆదిత్య L1 భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ. ఈ ఆదిత్య L1ని 2023 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ఆదిత్య L1 ఉపగ్రహ మిషన్ సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తూ ఉంటుంది.